మీనరాశి పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో మీనరాశి చివరిది. అయితే 2024 మీనరాశి ఆడవారికి ఎలా ఉండబోతుంది? శుభ అశుభ ఫలితాలు ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? తప్పక పాటించాల్సిన పరిహారాలు ఏంటి అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 2024 మీనరాశి ఆడవారికి ఊహించని విధంగా ధన సంపాదన పెరుగుతుంది. తల్లి తరపు ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆస్తి విలువ రెట్టింపు అవుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో గణనీయంగా మెరుగుదల ఉంటుంది. రాతనుకొని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. రుణ సమస్యలు బాగా తగ్గుతాయి. అనవసర ఖర్చుల్ని, విలాసాలను బాగా తగ్గించుకొని పొదుపు పాటించడం మంచిది. ఆధ్యాత్మిక చింతనలో పురోగతి సాధిస్తారు. తీర్థయాత్రలకు వెళతారు. ఆలయాలు సందర్శిస్తారు. కళారంగంలో లేదా సృజనాత్మక రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగపరంగా ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. మీ భర్తతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పిల్లల కారణంగా సంతోషంతో పాటు మనశ్శాంతి కూడా లభిస్తుంది. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం గలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి, వ్యాపారం విషయంలో 1-2 సార్లు ఆలోచించి అడుగు వేస్తారు. దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురుస్తాయి. మీనరాశి ఆడవారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా ఆనందాన్ని ఇవ్వగలరు. మీనరాశి ఆడవారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది. వీరు తమ జీవిత భాగస్వామి, పిల్లల పట్ల చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని చూపిస్తారు. వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదొడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా ముఖ్య విషయం ఏంటంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు. మొదటి 6 నెలలు మీ రంగాలలో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బద్ధకాన్ని దరిచేరనీయకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలి. గ్రహబలం అనుకూలంగా ఉంది. చక్కటి ఏకాగ్రతతో శుభయోగాలు ఉన్నాయి. లక్ష్య సాధనలో అనుకున్నది సాధిస్తారు. పోరాట పటిమలు పెరుగుతుంది. తోటివారి సహకారం ఉంటుంది. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. మానసిక ఉత్సాహాన్ని పొందుతారు. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సాధిస్తారు. మీ పట్ల అధికారుల వైఖరి అనుకూలంగా ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ సమయంలో వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. గృహ నిర్మాణ పనులలో అవరోధాలుంటాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. నూతన రుణాలు చేయడం మంచిది కాదు. చివరి 6 నెలలు శుభకార్యాల మీద, తీర్థయాత్రలు, సుదీర్ఘ ప్రయాణాల మీద బాగా ఖర్చవుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆ తర్వాత విదేశీ కంపెనీల్లో రావడం, ప్రమోషన్లు, ఆదాయం పెరుగుదల, పలుకుబడి గల వారితో పరిచయాలు, ఆకస్మిక ధనలాభం, శుభకార్యాలు, శుభవార్తలు వంటివి అనుభవానికి వస్తాయి. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇల్లు కానీ, స్థలం కానీ కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చి ఇస్తారు. మరో ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు అనాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమించిన వారితోనే వివాహం జరిగే సూచనలున్నాయి. సంతాన యోగం ఉంది. ఎవరికి డబ్బులు ఇవ్వొద్దు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఆర్థిక, ఆధ్యాత్మిక ప్రవచన రంగాల్లో ఉన్నవారు, ఆలయ సిబ్బంది, యోగా, సంగీతం తదితర రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. విదేశీ ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశం రావచ్చు. ప్రభుత్వ పనికి సంబంధించిన వ్యక్తులకు కొన్ని పెద్ద బాధ్యతలు వస్తాయి. అయితే వీరు తీసుకునే నిర్ణయాల్లో తొందరపడకండి.
ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా బదిలీ లేదా స్థానచలనానికి అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆర్థిక స్థితిలో మార్పు చోటు చేసుకుంటుంది. మీరు విదేశాలకు వెళ్ళాలనుకునే కల నెరవేరుతుంది. ఈ కాలంలో మీ కుటుంబ మద్దతు కూడా లభిస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారికి మంచి లాభాలు వస్తాయి. పిల్లలు కష్టపడాల్సి ఉంటుంది. నిరుద్యోగులు దూర ప్రాంతాల్లో ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబంధించిన ప్రయాణాలు కెరీర్ మెరుగుదలకు అవకాశం కల్పిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, కానీ కొంతమంది ఒత్తిడిని పెంచుతుంది, చదువుపై ఆసక్తిని తగ్గిస్తుంది. అందువల్ల ఒత్తిడిని నిర్వహించడానికి, మీ చదువుపై ఆసక్తిని కొనసాగించడానికి మార్గాలను కనుగొనడం కీలకం. ఉన్నత విద్యలో రాణిస్తారు. విదేశాలలో మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరంగా మీనరాశి వారికి సంపద పెరిగే అవకాశం ఉంది. మీరు ఎక్కువ డబ్బు ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది. మీకు ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదాయాలు పెరుగుతాయి. ఊహించని ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, భర్త తరపు నుంచి ఆస్తి కలిసి రావచ్చు. అయితే పెట్టుబడులు లేదా వాహనాలు లేదా ఆస్తి వంటి పెద్ద కొనుగోళ్లకు ఈ నెల అంతగా అనుకూలించదు. మీ జీవిత భాగస్వామి కొరకు డబ్బు ఖర్చు చేయడం కానీ, ఏదైనా విలువైన వస్తువు కొనివ్వడం కానీ చేస్తారు. మీ పిల్లల విద్య లేదా ఆరోగ్య విషయంలో కూడా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉన్నది. ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్లో తెలివిగా పెట్టుబడులు పెట్టాలి. కుటుంబ పరంగా చూస్తే ఈ సమయం ఆశాజనకంగా కనిపిస్తుంది. ఈ సమయంలో ఏర్పడే సవాళ్ల నుంచి మీ కుటుంబ సభ్యుల మద్దతుతో బయటపడగలుగుతారు. మీ జీవిత భాగస్వామి వారి వృత్తిలో లేదా వ్యాపారంలో సానుకూల పరిణామాలను అనుభవించవచ్చు. వివాహం చేసుకోవాలనుకునే వారికి లేదా సంతానం గురించి ఎదురుచూస్తున్న వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. మిత్రులతో కలిసి ఆధ్యాత్మిక ప్రయాణం కూడా చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా సానుకూల పరిస్థితులు ఉంటాయి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆరోగ్యపరంగా మంచి ఆరోగ్యం ఉంటుంది, కానీ మధ్యలో వెన్నునొప్పి, కడుపుకు సంబంధించిన సమస్యలను రావచ్చు. మీ ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం, సరైన విశ్రాంతిని తీసుకోవడం ఈ సమస్యలను తగ్గించుకోవడంలో సహాయపడుతుంది. యోగా, ధ్యానం చేస్తే మంచిది. బయట ఆహారం తినకుండా ఉంటే మంచిది. మధుమేహం లేదా రక్త సంబంధిత సమస్యలు ఉండేవారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే గురు ప్రభావంతో మీరు ఆరోగ్య విషయంలో కొంత ఉపశమనం పొందుతారు. మీ జీవితంలో ఒక మంచి భాగస్వామి ప్రవేశిస్తారు. ఒంటరిగా ఉండే వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. మీ భాగస్వామితో మీ మనసులోని మాటలను చెప్పగలుగుతారు. అయితే మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు మీ వివాహ జీవితంలో కొన్ని మార్పులు ఉండొచ్చు. వివాహం కోసం ఎదురు చూసేవారికి మంచి సంబంధం కుదురుతుంది. మొత్తంగా మీనరాశి వారికి ధనాదాయం బాగుంటుంది. సోదర వర్గం వారితో సమస్యలు తీరుతాయి. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. బంధువర్గంతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. సహకారం లభిస్తుంది. ఆరోగ్య విషయాలు కూడా సహకరిస్తాయి. దాన ధర్మాలు, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఉద్యోగ జీవనం చేయువారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఒక శుభవార్త వింటారు. ప్రతి పనిలోనూ చురుగ్గా వ్యవహరించి విజయం సాధిస్తారు. ప్రతి పనిలోనూ రిస్కుతో కూడిన పని అనుకూలంగా ఉంటుంది. సహనం, ప్రవర్తనతో మీ సమస్యలను పరిష్కరించుకుంటారు. పెద్దల సహకారం అందుతుంది. మీ భర్తతో కలిసి పిల్లల భవిష్యత్తు కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పాటించవలసిన పరిహారాలు: విష్ణు సహస్రనామ మంత్రాన్ని పఠించడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. గురువారాల్లో అవసరమైన పిల్లలకు తీపిని పంపిణీ చేయండి. స్నానానికి పసుపు వేసి స్నానం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది. సూర్య నమస్కారం చేయండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. రాశి చక్రాన్ని పాలించే దేవత అయిన దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయుడిని పూజించండి. శ్రీరుద్రం గురుస్తోత్రం పఠించండి. గురువారం ఉపవాసం పాటించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.